కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ రాశారు. 9 పేజీలతో కూడిన లేఖను రాశారు. ప్రభుత్వ విజ్ఞప్తులను లేఖలో ప్రస్తావించుకొచ్చారు. తేదీలతో సహా ప్రస్తావించారు. ఎన్ని లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగంగా లేఖ రాశారు. 9 పేజీలతో కూడిన లేఖ రాశారు. ప్రభుత్వ విజ్ఞప్తులను లేఖలో ప్రస్తావించుకొచ్చారు. తేదీలతో సహా ప్రస్తావించారు. ఎన్ని లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు వ్యాఖ్యలు చేయడం పూర్తి బాధ్యత రాహిత్యం. తెలంగాణలో 2023 డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి బాధ్యతాయుతంగా పారదర్శకంగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తోంది. భారత రాజ్యాంగంలో సమాఖ్య పూర్తిగా కూడా కట్టుబడి మా పాలన కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల సాధన లక్ష్యంగా కూడా ముందుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా లేఖలో ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి కీలకమైనటువంటి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రైలు, డ్రై పోర్ట్ నుంచి ఏపీలోని బందర్ కు సీ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం సంబంధించి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ విధానాలను పూర్తిగా కూడా తాము పాటిస్తున్నామంటూ కూడా లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ విషయం స్పష్టంగా కిషన్ రెడ్డికి తెలుసు. ఆయా ప్రాజెక్టుల సాధన సంబంధించి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్ని కూడా కలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నానంటూ కూడా కిషన్ రెడ్డికి చురకలు అందించే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు మెట్రో ఫేజ్ 2 పనులకు సంబంధించి పూర్తి వివరాలు కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి కూడా ఇచ్చాను. డిసెంబర్ 12న కూడా నేను మీతో భేటీ కూడా అయ్యాను. ఈ ఏడాది జనవరి 24న కేంద్ర మంత్రులను కూడా కలిశామంటూ కూడా లేఖలో ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధాని మోడీ ప్రధానయ్యాక కూడా బెంగళూరు, చెన్నైకి మెట్రో విస్తరణకు నిధులు ఇచ్చారు. కానీ హైదరాబాద్ మెట్రోకు నిధులు అయితే ఇవ్వలేదు. హైదరాబాద్ మెట్రోకు నిధులు ఇప్పించాలని కూడా మిమ్మల్ని చాలా సార్లు కోరాను నేను. 2019 నుంచి కూడా మీరు కేంద్ర కేబినెట్ లో కొనసాగుతున్నప్పటికీ కూడా వీటిపై దృష్టి సారించలేదంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి వినతులు ఏదైతే ఉంటాయో అమలు చేసినటువంటి నైతిక బాధ్యత మీకుంది అంటూ కూడా అందులో ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మూసీ పునరుద్ధరణ, రీజనల్ రింగ్ రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయించండి అంటూ కూడా కిషన్ రెడ్డికి ఆ లేఖలో ఆయన చెప్పారు. మరోవైపు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే చెన్నై, బెంగళూరు మెట్రో కూడా నిధులు విడుదలయ్యాయి. హైదరాబాద్ కు మాత్రం నిధులు విడుదల కాలేదంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. పూర్తిగా మొత్తంగా చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర మధ్య మాత్రం కొంత సఖ్యత వాతావరణం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఒకవైపు అటు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు, అదేవిధంగా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు. మొత్తం రాజకీయంగా 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాత్రం సఖ్యత వాతావరణం అయితే కనిపించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ లేఖల ద్వారా తెలుస్తోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు. బీజేపీలో ఉన్న మంత్రులు, ఎంపీలు నాకు తెలుసు, చాలా మంది కలిసినప్పుడు నాకు షోలో చెప్తున్నారు, మీ కిషన్ రెడ్డి వద్దంటున్నాడా, మేమేం చేయాలా? ఇస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, మీరు ఇవ్వద్దు, మీరు ఇవ్వకుంటేనే రేవంత్ రెడ్డిని మేము బద్నాం చేస్తాం అని వాళ్ళ మంత్రులే నాకు షోలో చెప్తున్నారు. ఇదా కిషన్ రెడ్డి నీ నీతి? ఇదేనా నువ్వు తెలంగాణకు చేసిన సాయము? ఎప్పట్లోగా నువ్వు మెట్రో రైలుకు అనుమతి తెస్తావు? ఎప్పట్లోగా మూసీకి నిధులు తెస్తావు? ఎప్పట్లోగా రీజనల్ రింగ్ రోడ్డును అనుమతిస్తావు? ఎప్పటిలోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు తీసుకొస్తావు? నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఇవేవి లేకుండా మా పట్టభద్రుల ఓట్లు అడుగుతావా నువ్వు? నీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు అర్హత ఏముంది ఓట్లు అడగడానికి?
నువ్వు మెట్రో రైలుకు అనుమతి ఇవ్వవు, మూసికి నిధులు ఇవ్వవు, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయవు, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతి తీసుకురావు, ఏది తీసుకురాని దద్దమ్మ కిషన్ రెడ్డి నీకు ఓట్లు అడిగే అధికారం ఎక్కడిది తెలంగాణ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నా. ఆ బీజేపీలో ఉన్న మంత్రులు ఎంపీలు నాకు తెలుసు చాలా మంది, కలిసినప్పుడు నాకు షోలో చెప్తున్నారు మీ కిషన్ రెడ్డి వద్దంటున్నాడా, మేమేం చేయాలా? ఇస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, మీరు ఇవ్వద్దు, మీరు ఇవ్వకుంటేనే రేవంత్ రెడ్డిని మేము బద్నాం చేస్తాం అని వాళ్ళ మంత్రులే నాకు చెవిలో చెప్తున్నారు. ఇదా కిషన్ రెడ్డి నీ నీతి? ఇదేనా నువ్వు తెలంగాణకు చేసిన సాయము? ఎప్పట్లోగా నువ్వు మెట్రో రైలుకు అనుమతి తెస్తావు, ఎప్పట్లోగా మూసికి నిధులు తెస్తావు, ఎప్పట్లోగా రీజనల్ రింగ్ రోడ్డును అనుమతిస్తావు, ఎప్పటిలోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు తీసుకొస్తావు నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని. ఇవేవి లేకుండా మా పట్టభద్రుల ఓట్లు అడుగుతావా నువ్వు? నీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు అర్హత ఏముంది ఓట్లు అడగడానికి? నువ్వు మెట్రో రైలుకు అనుమతి ఇవ్వవు, మూసికి నిధులు ఇవ్వవు, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయవు, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతి తీసుకురావు, ఏది తీసుకురాని దద్దమ్మ కిషన్ రెడ్డి నీకు ఓట్లు అడిగే అధికారం ఎక్కడిది తెలంగాణ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు మా పార్టీ హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకొని ప్రాజెక్టులు రూపకల్పన చేశాడా? అనేక సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టు అవసరం ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా నేను మోటివేట్ చేస్తూ, ప్రభుత్వంతో మాట్లాడుతూ, సంబంధించిన మంత్రులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తున్నాను. ఈరోజు ఈయన మరి ఈ రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తే భయపడేవాడు ఎవరు లేడు. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఈయన మాటలు నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్లో నమ్మారు. ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు రేవంత్ రెడ్డి ఏంటి, రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి ఏ రకంగా గాలి మాటలు మాట్లాడతారని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనే సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. చేతగానటువంటి ముఖ్యమంత్రి, దమ్ము లేనటువంటి ముఖ్యమంత్రి మాటలు చెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ